It's a family party. It's a family party. It's a family party. It's a family party. Hearty welcome to ఆడవాళ్ళు మీకు. పండుగలు అప్పుడప్పుడు వస్తాయి, పుష్కరాలు 12 ఏళ్ళకు ఒకసారి వస్తాయి, మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. కానీ ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే జాతర ప్రతిరోజు వస్తుంది, మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని పలకరిస్తుంది. అండ్ ఆడవాళ్ళ టాలెంట్ బయటికి పెట్టాలి, బయటికి రావాలి అని అంటే టాలెంట్ ఉన్న ఆడవాళ్ళ దగ్గర రావాలి. ఎక్కడ ఉంటుంది టాలెంట్? మన ఆంధ్ర తెలంగాణలో మంగళగిరిలో ఉంటది. ఓ క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నాం. ఎలాంటప్పుడు ప్రతిరోజు మగవాళ్ళు వచ్చి ఆడవాళ్ళు మీకు జోహార్లు అంటున్నారు, కానీ ఎలాంటప్పుడు మీరు మనసు మార్చుకొని మగవాళ్ళు మీకు జోహార్లు అని చెప్తారు? ఆడవాళ్ళు ఎంత కోపంగా ఉన్నా సారీ అని ఒక్క చిన్న మాట చెప్పంగానే మగవాళ్ళకి జోహార్లు. అయితే రోజు చెప్పాలి మీరు మగవాళ్ళు జోహార్లు, ఎందుకంటే మగవాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు సారీ చెప్తారు, ఇంట్లో వాళ్ళ పిల్లం సారీ చెప్తే కూడా మగాడే సారీ చెప్తారు. భార్యతో కాకుండా రోజుకు ఒక గర్ల్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తుంటే మగాళ్ళు మీకు జోహార్లు. లేడీస్ బస్సుల్లో వెళ్తుంటే సీట్లు లేకపోతే జెంట్స్ లేసి నించొని అమ్మ మీరు కూర్చోండి అంటారు కదా, అప్పుడు మగవాళ్ళకి జోహార్. అలా చాలా మంది మగవాళ్ళు చేస్తున్నారు, వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్ యూ. ఏ ఫంక్షన్ కి వెళ్ళినా లేడీస్ పిల్లల్ని ఎత్తుకోవాలి కదా, అప్పుడు భర్తలు ఎత్తుకుంటే మగాళ్ళు మీకు జోహార్. అంటే జ్యువెలరీ మేకప్ పోకుండా ఉంటుంది కదా. ఓ నీ బాధ అదా? సంకల పిల్ల ఉంటే జ్యువెలరీ కనబడదు, చీర కనబడదని మీ బాధ. జీవితాంతం ఆడవాళ్ళని భరిస్తున్న ప్రతి ఒక్క మగవాడికి జోహార్లు. బా రండి మేడం, సూపర్ ఆన్సర్. బస్సులో సీటు ఆడవాళ్ళు ఫస్ట్ అని చెప్పిన వాళ్ళకి ఎస్. ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీ ఉన్నారు, గట్టిగా చెప్పండి. మేడం మీ పేరు? అందరూ కోరుకునేది మంచి భవిష్యవాణి. నా పేరు పావని. మీ భవిష్యవాణి ఎలా ఉంది? సూపర్. సూపర్. ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటారు? ఇంకా సూపర్. మీ ఆయనదే పాపం కొంచెం అటు ఇటు అంటారా? అంతే. మీ ఆయన అంటే మీకు ఎందుకు అంత ఇష్టం? ఏ క్వాలిటీ మీ ఆయనలో మీకు బాగా నచ్చుతుంది? అర్థమైందండి, ఓకే. అమ్మా మీ పేరు? నా పేరు ఇందిరా. ఇందిరా అనే సినిమా వచ్చింది తెలుసా మీకు? తెలియదు నాకు అసలు. ఇందిరా సినిమా తెలీదా మీకు? ఇందిరా, అది ఇందిరా కాదు కదా. నేను ఇందిరానే అన్నా. కాదు, ఇందిరా నా పేరు. మీ పేరు ఇందిరా అండి. ఇందిరా సినిమా తెలుసా? అందులో హీరో ఎవరు? చిరంజీవి. హీరోయిన్ ఎవరు? ఆర్తి అగర్వాల్. అందులో ఒక డైలాగ్ ఉంటది, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. అది నవ్వుకుంటూ చెప్పారు కాబట్టి కొంచెం కోపంగా రౌద్రం. ఇప్పుడు మీ ఆయన ఉన్నాడు ఎదురుగా. ఒరే వీరశంకర్ రెడ్డి, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. మీ ఆయన మీద చాలా పెట్టుకున్నారండి మీరు. అమ్మా మీ పేరు? అర్ధనారీశ్వర్లో మరో రూపమే ఈశ్వరీ దేవి. ఈశ్వరి గారు ఏం చేస్తుంటారు? ఈశ్వరి గారు నేను టైలరింగ్ చేస్తాను. టైలరింగ్ చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత మీ ఆయనకి ఐ లవ్ యూ చెప్పిన సందర్భం ఏంటి? అర్థమైందండి, ఓకే, నో ప్రాబ్లం. మీ ఆయన చెప్తుంటాడా మీకు? చెప్తారు. నిజం చెప్పండి, ఎప్పుడు చెప్పారు? రీసెంట్ గా నిన్నే చెప్పారు. ఏమైంది? లవ్ ఎక్కువైంది. లవ్ ఎక్కువైంది. మీకు స్పెషల్ ఒకటి తెచ్చానండి. మా మంగళగిరికి ట్రెడిషనల్ గా ఫేమస్ అయిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పానకం అండి. వావ్, మీకోసం స్వయంగా మా వారి చేత తెప్పించా. కష్టపడి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, వెరీ స్వీట్. నేనేం చెప్పలా. సమంతాన్ని నేను ఫిక్స్ అయ్యా మళ్ళీ.
అందరికి కావాలి మనశ్శాంతి. నా పేరు శాంతి. ఓ అందరికి కావాలి శాంతి అన్నారా? శాంతి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎన్నేళ్ళ నుంచి అట్లా పని చేస్తున్నారు? 25 years అండి. అంటే ఫ్రెండ్స్ అట్లా చెప్పు. ఫ్రెండ్స్ గా 25 years గా. వెరీ నైస్ అండి. దుష్యంతుడి భార్య పేరు శకుంతల. నా పేరు మీ ఆయన పేరు శ్రీనివాస్. అసలంటూ మరి దుష్యంతుడు అన్నారు ఇప్పుడు. నా పేరుకి మీనింగ్ అదే కదా. నీ పేరుకి మీనింగ్ ఏంటి? ఒకప్పటి కాలంలో దుష్యంతుడి. ఓహో, అప్పుడు కాలంలో దుష్యంతుడు భార్య పేరు ఏంటి? శకుంతల. శకుంతల. ఇప్పుడు శ్రీనివాస్ భార్య పేరు ఏంటి? లక్ష్మీ శకుంతల. ఏం చేస్తుంటారు మీరు? జ్యువెలరీ షాప్ బిజినెస్ ఉమెన్. అందుకే ఇంత నవ్వుతూ హ్యాపీగా ఉన్నారు. రవి గారు అమ్మా నా పేరు ఇంట్రొడక్షన్ ఇవ్వాల. సమంత అండి. వద్దండి, వద్దు. లేదు నేను మీ పేరు చెప్తాను, ఆగండి. పంచభూతాలలో ఒకటండి. హరిణి గారు వద్దండి. నాకు తెలుసండి. చూసా, ఎవరు చెప్పకపోయినా అలా పటాక్ మనకి పట్టేస్తాను చూడండి. అరే ఫస్ట్ రౌండ్ కావాల్సిన సామాన్లు పట్టండి రా. ఫస్ట్ రౌండ్ వచ్చింది. నా దగ్గర షీట్లు వచ్చాయి. షీట్ల మీద కొన్ని అక్షరాలు ఉంటాయి, అంటే పదాలు ఉంటాయి కొన్ని. ఓకే, ఓ 2 గానీ 3 గానీ 4 గానీ 5 గానీ పదాలు ఉంటాయి. అది ఇక్కడ నిలిచిన వాళ్ళకి ఇట్లా తల మీద వాళ్ళు పట్టుకుంటారు. వాళ్ళకి కనబడదు, అవతల వాళ్ళకి కనబడుతుంది. అవతల వాళ్ళు ఈ పదం వాడకుండా ఈ పదం గురించి చెప్పి ఈ పదం వాళ్ళతో చెప్పియాలి. సైగలు చేసినా లేకపోతే ఎలాంటి హింట్స్ ఇచ్చినా ఉట్టి మాట్లాడి క్రియేటివ్ గా క్రేజీగా ఆ పదం వచ్చేలాగా ఆవిడతో చెప్పారు. గాట్ ఇట్. సో ఫస్ట్ మీ టీమ్ తో ఆడుతున్నాం. ఎవరక్కడ 30 seconds. పిల్లల్ని ఏం చేస్తారు? బుగ్గకి వెళ్తాం, ముద్దాడతాం. ఫస్ట్ పదం ఏంటో చెప్పి. ఇప్పుడు బర్త్డే పూట ఒక ఇట్లా ఉప్పు ఊతే అది ఇంత అయితే చూడు. బుడగా. దాన్ని ఇంకేమంటారు? బెలూన్. ఇంకా చిన్న పిల్లల్ని ఏం గిల్లుతాం? బుగ్గ గిల్లుతాం. బుగ్గ గిల్లి. చిన్న పిల్లల్ని ఏమంటాం? పిల్లలు అంటాం. చిన్న పిల్లల్ని ఏమంటాం? పిల్లోడు, బాబు. టైం అప్. చూసుకో ఇప్పుడు. బొగ్గ గిల్లిన బుల్లోడు. పెళ్లి కాకపోతే మేనేజ్ చేయలేదా? లాస్ట్ వర్డ్ అండి. భార్యని ఇంకో పదం ఏమంటారు? లేడీస్. కొంచెం మోటుగా తిట్టడానికి ఎప్పుడు వాడతారు? మరి భర్తల్ని అలా చేశామని వాళ్ళు బాగా ఫీల్ అవుతూ ఉంటారు. భార్యకి ఇంకా వర్డ్స్. 3 పదాలు ఉన్నాయి. అందులో ఫస్ట్ పదం కాళ్ళకి లేడీస్ పెట్టుకుంటారు, దాన్ని ఏమంటారు? పట్టీలు. అది ఫస్ట్ పదం. అట్లా చెప్పు. ఓకే. పట్టీలు కాదు, పట్టి. పట్టి. ఫస్ట్ వర్డ్ అదండి. లాస్ట్ వర్డ్ భార్యకి పర్యాయ పదం. పట్టి లాగిన పెళ్ళాం. ఫీల్ అవుతూ ఉంటారు. 4 గొడవ. 3 పట్టి పీడించే పెళ్ళాం. నేను అలా చెయ్యను కదా, నాకు రాలేదు. ప్రతి పిల్లం అలానే చెప్తుంటది. యాపిల్ ని ఎలా తింటాం? కొరికి. ఇంకా చెప్పండి. కొరికి తినటం. ఫస్ట్ పదం, రెండో పదం చెప్పేశారు. లాస్ట్ ది. ఇప్పుడు మనకి జనవరి ఏ నెల? మనకి ఎలా ఉంటది వాతావరణం? చలి. అంతే. కొరికి తిని చలి పెట్టించుకో. కొరుక్కు తింటున్న చలి. ఓకే. కొరుక్కు తింటున్న చలి. రైట్ ఆన్సర్. చాలా ఈజీ వచ్చినాయి కానీ చెప్పలేకపోయారు. మీకు 2 పాయింట్లు వస్తే చాలు. సమంత గారు బయలుదేరండి. నీళ్ళల్లో దిగినప్పుడు అది బ్లడ్ లాగేస్తా ఉంటది. జలగా. ఫస్ట్ వర్డ్ అది. దాని కంటిన్యూ. ఇప్పుడు నువ్వు మైక్ ఏం చేసావు? పట్టుకున్నా. అరే వా. సెకండ్ వర్డ్ జలగా పట్టుకో. థర్డ్ వర్డ్ ఆయిల్ తో మనం ఫ్రై చేసినప్పుడు ఏమొస్తది? ఆయిల్ తో ఫ్రై చేసినప్పుడు పొయ్యి చుట్టూతా క్లీన్ చేస్తాము. జిడ్డు. ఇప్పుడు దేవుడిని ఇంగ్లీష్ లో ఏమంటారు? గాడ్. మొత్తం కలిపి ఇప్పుడు జలగలా పట్టుకున్న జిడ్డు గాడు. మొత్తం చెప్పు ఒకసారి. జలగలా పట్టుకున్న జిడ్డు గాడు. ఇలా చెప్పడం అంటే పిల్లలు కనుక మాట అనిపోతే నీకు ఇది లేదు అని మన సిగ్గు. ఇంకో బుద్ధి. ఫస్ట్ పదం అది. ఎవరన్నా మనం నడిచే దారిలో ఎలా పట్టాలో పడుకుంటే ఏమంటాం? అడ్డంగా.
బాగా ఎక్కువ బరువు మోస్తుంది. గాడిద. ఆ బుద్ధి లేని గాడిద. బుద్ధి అడ్డం తిరిగిన గాడిద. ఫస్ట్ది కరెక్టే. బుద్ధి లేని గాడిద. ఏ గాడిద? బుద్ధి లేని అడ్డగాడిద. Right answer. కానీ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ వస్తేనే మీరు విన్నరు. కళ్ళతో చేస్తాం దాన్ని. ఫస్ట్ వాడు. చూస్తానికి. ఓకే. చూస్తూ మనము పొయ్యి దగ్గర హ్యాండ్ పెట్టామనుకో వెలిగించి, హ్యాండ్ కి ఏమన్నా అయిందనుకో ఏమంటాం? మంట. ఏమంటావు? అబ్బా ఏమంటుకుంది? ఫస్ట్ వర్డ్. చూపు చురక. కళ్ళతో ఏం చేస్తాం? చూస్తాం. చూస్తూ చురక వేస్తామా? అంటుకుంటుంది కదా. చూస్తూ చురక వేయడం. అంటుకుంటుంది కదా. చూస్తే చురక అంటుకోవాలి. ఓకే, నో ప్రాబ్లం. 2 పాయింట్లు అయితే వచ్చినాయి. రౌండ్ విన్నర్. 3000 rupees. Congratulations. మా లక్కీ బోర్డ్ వచ్చేసింది. లక్కీ బోర్డ్ లో 3000 రూపాయలు గెలుచుకోవచ్చు. కానీ దానికి మీరు టాలెంట్ ఇక్కడ ప్రూవ్ చేయాలి. అండ్ ఇక్కడ సింగర్స్ ఎంతమంది ఉన్నారు ముందుకు రండి. పేరు తెలుసుకుందాం. సింగర్స్ పేరు మీకు ఒక క్లూ ఇస్తానండి. నా పేరేంటో మీరే చెప్పాలండి. అష్టలక్ష్మిలో మొదటి లక్ష్మి. అష్టలక్ష్మిలో మొదటి లక్ష్మి పేరు అది కూడా తెలియదు నీకు. ఆదిలక్ష్మి అని. ఆదిలక్ష్మి గారు. అవునండి. నేను చాలా స్మార్ట్ కాబట్టి చెప్పేశానండి. అదే వేరే వాళ్ళు అయితే చెప్పలేరండి. అందరికి ఇష్టమైంది పప్పు. నా పేరు అప్పు. పప్పు అప్ప. మీరు సింగింగ్ నేర్చుకున్నారా? లేదండి. మమ్మల్ని అందరూ ఎందుకంటే సాగొట్టేది. బాత్రూమ్ సింగర్ నండి. ఓకే పాడండి. మీ ఇద్దరు ఒక టీము. ఇప్పుడు మీరు మీ పరిచయం. నేను ఎక్కడుంటే అక్కడ సువాసన. నా పేరే పరిమళ. పరిమళ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. సింగింగ్ ఎలా? సినిమాలు చూసి సినిమా పాటలు పాడా లేకపోతే నేర్చుకున్నారా? చిన్నప్పుడు కొంచెం నేర్చుకున్నాను. ఏది చిన్నప్పుడు నేర్చుకున్నారండు? ఆ వద్దండి. సరిగమ పదని సనిగమ సరి అర్థమైంది. తప్ప మగ. వద్దు మైక్ ఇవ్వండి. అమ్మా మీ పేరు? నా పేరు మాధవి. మాధవి గారు, మీరు సంగీతం నేర్చుకున్నారా లేకపోతే అందరినీ సాగొట్టడానికి వచ్చేసారా? లేదండి. అందరినీ సాగొడుతున్నారు. అలా అలవాటు అయిపోయింది. ఇప్పుడు కూడా అదే ప్రోగ్రామ్ అన్నమాట. మీ ఇద్దరి మధ్యలో పాటల పోటీలు అవుతాయి. ఎవరైతే గెలుస్తారో వాళ్ళు లక్కీ బోర్డ్ ఆడతారు. స్పెషల్ సాంగ్స్ అంటే సినిమాలో ఐటమ్ సాంగ్స్ అని మనం అంటాం. ఇదే స్పెషల్ సాంగ్ పాడుతూ ఉంటారు. ఒకటి. ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు అవుట్. స్టార్ట్. అంటావా మావా అంటావా మావా. కిస్ 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 కిసిక్కా కిస్సా కిస్సా కిస్. పాడమ్మా. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయిరో, దెబ్బలు పడతాయిరో. వెరీ గుడ్. నెక్స్ట్ స్పెషల్ సాంగ్. రింగ 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 రే. రింగ 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 రే. బాసు పరిడేసి నేను పారు నుంచి వచ్చేసాను. ఫారెన్ నుంచి. అడ్జస్ట్ చేసుకోండి రవి గారు. పాట మాది. పాట లిరిక్ రైటర్ ఎంతో కష్టంగా రాశారు. ఇప్పటికింకా నా వయసు నిండా 16. చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుళ్ళాలే. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో. ఐటమ్ సాంగ్ నెక్స్ట్. షకలక బేబీ షకలక బేబీ. షకలక బేబీ ఐటమ్ సాంగ్ ఏంటక్క? 5 4 3 2 1 టైమ్ అప్. కంగ్రాచులేషన్. ఇన్ని స్పెషల్ సాంగ్స్ ఉండగా మీకు ఒక్కడు కూడా గుర్తు రాలేదా? నేను గుర్తించుకుంటున్నా ఒకటి కూడా ఎవరు. సూపర్ హిట్ నీ హైట్, సూపర్ హిట్ నీ ఫిట్. అంటే అమలాపురం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. మీరు అద్భుతంగా పార్టిసిపేట్ చేశారండి. రెడీ? ఎవరు ఫస్ట్ ఆడతారు? 2 balls 20 seconds టైంలో మీరు ఆడతారు. ఆ బాల్ ఇక్కడికి వచ్చిందంటే తిరిగి రాదు. ఎక్కడైతే అవుతుందో అంత డబ్బులు మీవి. వచ్చేయండి.
ఆదిలక్ష్మి గారు 1000 రూపాయలు గెలుచుకున్నారు. రూపాయలు. వెరీ గుడ్. 2000 రూపాయలు గెలిచేసుకున్నారు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 20. కంగ్రాచులేషన్. సింగింగ్ అయిపోయింది. ఇప్పుడు నృత్య ప్రదర్శన. మేఘన గారు ఏం చేస్తుంటారు? స్టడీయింగ్ బీటెక్. డాన్స్ ఏంటి చిన్నప్పటి నుంచి టీవీ చూసుకుంటూ అంతేనా? వెరీ గుడ్. అమ్మ వాట్స్ యువర్ నేమ్? రాగాలు కలిగే మాలిక, అందరి హృదయాలు గెలిచే రాగమాలిక. రాగమాలిక. డాన్స్ ఎట్లా? హౌ? 7 years నుంచి క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటున్నాను. క్లాసికల్ డాన్సర్. వెరీ గుడ్. క్లాసికల్ డాన్స్ అంటే డాన్స్ బాగానే ఉంటది అనమాట. సో మీ ఇద్దరి మధ్య జుగల్బందీ అంటే పాటలు ప్లే అవుతూ ఉంటాయి. ఆ పాట తగ్గట్టు ఎక్స్ప్రెషన్ మారాలి, మీ డాన్స్ స్టైల్ మారాలి. మీ ఇద్దరు ఇట్లా ఎవరు బాగా చేస్తారో ఆడియన్స్ డిసైడ్ చేస్తుంది. వాళ్ళే ఆడతారు మనతో లక్కీ బోర్డ్. ఓకే, ముందుకెళ్ళండి. మైక్ ఇచ్చేయండి. 3 2 1 మ్యూజిక్. అంటవా మావా అంటవా మావా అంటవా మావా అంటవా మావా గాలి లాగా వచ్చరా, నిన్ను నరికి పోగులెట్ట వచ్చరా, ఆడామగా కలిసి వచ్చరా, నిన్ను మింగి వేయ కాలి వచ్చరా. రే 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 వెరీ గుడ్. సో ఇద్దరు అద్భుతంగా చేశారు. సూపర్ ఎనర్జీ చూపించారు. ముందుగా మీ ఇద్దరికి గట్టిగా చప్పట్లు. వెరీ గుడ్. వీళ్ళిద్దరిలో ఎవరు ఆడతారు లక్కీ బోర్డ్? వీళ్ళిద్దరిలో ఎవరి పర్ఫార్మెన్స్ మా ఆడియన్స్ కి బాగా నచ్చింది? And the winner is చెట్టిల్లు పెరు విన్ని స్టైల్ వెరు సోకే మోహిత తిరు కొట్టది తిన్ మారు చెట్టిల్లు పట్టు పట్టు చెట్టిల్లు పట్టు వెసర పెంచి కొట్టు బాక్సులు వల్గేటట్టు. ఆవిడ గెలిచింది కాబట్టి యు గెట్ 1 బాల్. 20 seconds లో ఎక్కడైతే అవుతో అంత డబ్బులు నీవి. 3 2 1 గో. $500. $20 seconds. Your time starts now. ₹600. Congratulations. ఆల్రైట్. సో గేమ్ ఏంటంటే టీమ్ లో ముగ్గురు ఉన్నారు. చెయ్యి ఇలా పెడతారు, తల ఇలా పెడతారు. 5 రౌండ్లు తిరిగేసి ఫాస్ట్ వెళ్ళి మీరు బ్లూ పగలగొట్టాలి, మీరు రెడ్ పగలగొట్టాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
జాజి మూర తెస్తా సోమవారం మల్లె పూల మూర తెస్తా మంగళవారం అరే బంతి పూల మూర తెస్తా బుధవారం అరే గుత్తి పూల మూర తెస్తా గురువారం ఓకే సో ఫస్ట్ సెగ్మెంట్ ఫస్ట్ రౌండ్ అయినప్పుడు మీ స్కోర్ 5 అండ్ మీ స్కోర్ 4. సెకండ్ వేరే కలర్స్ వస్తాయి ఇప్పుడు, అక్కడ మీరు లీడ్ తీసుకోవచ్చు, గెలవచ్చు కూడా. ఓకే 3, 2, 1 గో. సూయా 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 అట్టా ఎట్టా పుట్టేసావే అనసూయా సూయా 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 నాతో సెల్ఫీ కొట్టేసావే అనసూయా మేరే జిగిరి జాను నా పక్కా స్వీట్ ఇస్తాను రెచ్చగొట్టి చంపకబ్బాయా సూయా 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 అట్టా ఎట్టా పుట్టేసావే అనసూయా సూయా 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 నాతో సెల్ఫీ కొట్టేసావే అనసూయా మడతేసావు పిల్లోడా నీలో మజిల్స్ సిల్లీ సిగ్నల్స్ ఇస్తున్నాయి నీ బాడీ అప్పు సంపుల్స్ సెకండ్ సెగ్మెంట్ కూడా అయిపోయింది. మీది టోటల్ గా 8 మీ స్కోర్, అండ్ మీది టోటల్ గా 6 మీ స్కోర్. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్స్, 3000 రూపాయలు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు